ఏది అయినా ఆచి చికెన్ మసాలా. సాయికృష్ణ అదృశ్యం కేసులో అరెస్టైన సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం కమాండ్ కంట్రోల్ రూమ్ లో సుదీర్ఘంగా విచారిస్తుంది. నిన్న అజిత్ సింగ్ నగర్ లో సీఐని అదుపులోకి తీసుకున్న అధికారులు సాయికృష్ణ అదృశ్యంపై ప్రశ్నల వర్షం కురిపించారు. స్వయంగా ఐజీ రంగంలోకి దిగి విచారించిన సీఐ నాగరాజు నోరు మెదపకపోవడం, సమాధానాలు దాటవేస్తుండటంతో ఈ కేసు మరింత మిస్టరీగా మారింది. నాన్ బెయిలబుల్ వారెంట్ పేరుతో సాయికృష్ణను మార్కపురం నుంచి విజయవాడకు ఎందుకు తీసుకొచ్చారు? ఎవరి ఆదేశాలతో ఈ పని చేశారు? ఇందులో కృష్ణలంక పిఎస్ఐ సిబ్బంది పాత్ర ఎంత? పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిలీట్ చేశారు? అన్ని సిట్ విచారణలో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఐజీ స్థాయి అధికారి స్వయంగా ప్రశ్నించినప్పటికీ సీఐ నాగరాజు సహకరించలేదని, కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా దాటవేశారని సమాచారం. సీఐ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం, సాయికృష్ణ ఆచూకీ దొరకకపోవడం, ఫుటేజ్ మాయమవడం వంటి పరిణామాలు ఇది లాకప్ డెత్ అన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు తదుపరి చర్యలకు సిద్దమవుతున్నారు. సీఐ నాగరాజును కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పోలీసులు చేపట్టిన పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా నమోదైన గాదే సాయికృష్ణ అనే రౌడీ షీటర్కి సంబంధించి మిస్సింగ్, ఆ తర్వాత మర్డర్ ఆరోపణల నేపథ్యంలో సిఐ నాగరాజు మెడకైతే ఉచ్చు బిగించుకునేలా కనపడతా ఉంది. ఆయన్ని గతంలో మొదటిగా ఆరోపణలు వస్తున్న సమయంలో వీఆర్కి పంపించారు. వీఆర్కి పంపించిన అనంతరం కూడా ఆయన్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన అనంతరం కూడా ఆయన్ని పలు సెక్షన్ల కింద మిస్సింగ్ అండ్ మర్డర్ కేసులు, అలాగే సాక్ష్యాలు తప్పుదోవ పట్టించే పలు సెక్షన్ల మీద కూడా ఆయన మీద కేసులు అయితే నమోదైనాయి. కేసులు నమోదైన నేపథ్యంలో దాదాపుగా వారం రోజుల తర్వాత ఆ ప్రత్యేకమైన సిట్టు ఏర్పాటు చేయటం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల్లి విజయలక్ష్మి కలవటం, చంద్రబాబు నాయుడు కేసును నిష్పక్షపాతంగా ముందుకు తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో ఈ కేసులో కీలక పరిణామాలు, కీలక మరుపులు తిరిగినాయి. దానిలో భాగంగా మొదటగా ఆ ముగ్గురు ఐపీఎస్లు, ఒక ఎస్పీ స్థాయి వ్యక్తులతో ఒక సిట్ ఏర్పాటు చేయటం, ఆ సిట్టు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవటం, ఆ సిట్టు త్వరితగతిన విచారణ చేపట్టి ఆధారాలు సేకరించడం, దీనిలో భాగంగా ఆయన్ని అరెస్ట్ చేయటం కూడా అయిపోయిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా నాగరాజుని అరెస్టు చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు గాని, కీలక వివరాలు గాని, ఈ కేసులో ఏమి జరిగింది, ఏమి జరగబోతున్న అంశం మీద సిట్ అధికారులు మొదటగా మీడియా సమావేశం పెట్టి తెలియపరుస్తారనగా అయితే నిన్న దాదాపు సుదీర్ఘంగా 8 గంటల పాటు 7 గంటల పాటు సిఐ నాగరాజుని సిట్ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్న అనంతరం విచారించారు. విచారణలో నాగరాజు ఆ సిట్ అధికారులకు సరైన సమాధానం, పొంతన లేని సమాధానం, అడిగిన ప్రశ్నలకి దాటవేసుకొని పోయే సమాధానాలు ఇవ్వటంతో సిట్ అధికారులకు కొంత ఇబ్బంది కలిగిన పరిస్థితి ఏర్పడింది. అయితే నాగరాజు తమకి పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేదని చెప్పడంతో అయితే నాగరాజును అదుపులోకి తీసుకున్న తర్వాత 24 గంటల లోపు కోర్టుకు హాజరుపరచాలి కాబట్టి ఆ కోర్టుకి హాజరుపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది సిఐ నాగరాజును సిట్ అధికారులు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన సిట్ విచారణ గానీ, ఈ రోజు ఉదయం సిట్ అధికారులు తెల్లవారు 6 గంటలకు చేరుకొని నాగరాజును కొంత మేరకు విచారించడం, ఆ కొంత మేరకు ఈ కేసుకు సంబంధించి కోర్టుకు సమర్పించాల్సిన డాక్యుమెంట్లు రెడీ చేయడం, తెల్లవారుజామున 5:30 6 గంటల నుంచే ప్రారంభమైన పరిస్థితి ఉంది. కొద్దిసేపటితో నాగరాజును సిట్ కార్యాలయం నుంచి ఆ స్పెషల్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆయన్ని జిల్లా కోర్టుకు తీసుకొచ్చి ప్రస్తుతం కోర్టులో ఆయన్ని హాజరుపరుస్తున్నారు. హాజరుపరిచే ముందు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అక్కడ ఆయన వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా ఆయన హెల్త్ గురించి సర్టిఫికేట్ తీసుకొని దాన్ని కోర్టులో సబ్మిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కోర్టులో అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లో కోర్టులో నాగరాజుని ప్రవేశపెట్టబోతున్న తరుణంలో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున కూడా ఆ ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే నాగరాజును అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో కీలక అంశాలు, నాగరాజుకి ఎవరెవరు తోడ్పడుతారు, నాగరాజుతో పాటు ఎవరు సిఐ నాగరాజ్ తో పాటు ఎవరెవరు ఎస్ఐలు కానిస్టేబుల్ ఉన్నారు, అలాగే మిగతా డిపార్ట్మెంట్ కు సంబంధించి
ఏమైనా తోడ్పాట్లు ఉన్నాయా, అసలు ఈ కేసు వెనకాల ఎవరు ఉన్నారనేది బయటకు వస్తుందని ఆ పెద్ద ఎత్తున అంటూ ఊహించినప్పటికీ వాటన్నిటి పట్టపంచలు చేస్తూ ఆ మౌనమునిలాగా సిఐ నాగరాజు మౌనం వదలకుండా అలానే కూర్చోవటం, దాట వేసుకుంటూ పోవటం. ఆ మొత్తంగా చూసుకుంటే నిన్న శిక్షాధికారికి కొంత మేరకు నిరాశ కలగడంతో మరలా ఈ రోజు కోర్టులో ఆయన్ని కొన్ని రోజులు విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకుంటామని అడిగే అవకాశాలే ఎక్కువ కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. అయితే నాగరాజుని కోర్టులో సమర్పించిన తర్వాత, నాగరాజుని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత సిఐ నాగరాజుకి బెయిల్ వస్తుందా, రిమాండ్ విధిస్తారా అనే దాని మీద పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ న్యాయ నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా నాగరాజుకు కొన్ని రోజులు రిమాండ్ విధిస్తారు. రిమాండ్ లో ఉన్నప్పుడు మళ్ళా పోలీసులు ఆ కోర్టులో పిటిషన్ వేసి ఆయన్ని మరలా అదుపులోకి తీసుకొని ఆయన్ని విచారిస్తారు అనేది మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా నాగరాజు ఎపిసోడ్ కి సంబంధించి తెల్లవారుజామున కొద్దిసేపు 9:30-10 గంటల సమయంలో ఆయన్ని ఆ జిల్లా కోర్టుకు అయితే తీసుకొచ్చారు. కోర్టులో ఆయన ప్రవేశపెడుతున్న పరిస్థితి అయితే ఉంది. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఏం జరుగుతుందనే దాని మీద ఆ పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొని ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం జరగబోతుందని చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా సీఎం చంద్రబాబు నాయుడు తల్లి విజయలక్ష్మి ఇచ్చిన హామీ మేరకు ఆ నాగరాజును అరెస్ట్ చేస్తామని చెప్పారు. నిష్పక్షపాతంగా పోలీసులు ఈ యొక్క కేసుని పరిశీలిస్తారు, ఆధారాలు సేకరిస్తారు. సిఐ నాగరాజుకి తప్పు చేస్తే శిక్ష అనుభవించే తప్పదు అని చంద్రబాబు నాయుడు మాట అయితే నిలబెట్టుతున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన కోర్టులో ప్రవేశపెట్టడంతో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను అయితే నిలబెట్టుకున్న, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట నిలబెట్టుకున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే సీఎం కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఏం జరగబోతుందనే దాని గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. నాగేశ్వరరావు, ఇప్పుడు ఐజీ స్థాయి అంతటి వ్యక్తే విచారించినా కూడా సమాధానాలు రాకపోవడంపై తదుపరి ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది? సందీప్, ఈ కేసులో మనం ప్రధానంగా చూసుకుంటే ఐజీ స్థాయి వ్యక్తి విచారణ, సీనియర్ పోలీస్ అధికారి, ఐపీఎస్ అధికారి, ఎస్పీ స్థాయి అధికారి, ఆయన ఒక్కటే కాకుండా ఈ కేసులో మరొక 2 ఐపీఎస్ అధికారులు, మరొక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు ఉండటం, ఉద్దండులు రాష్ట్రంలోనే ఏసీబీలో పనిచేస్తున్న తరుణంలో పెద్ద నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిగ్గుగా తేల్చి ఆ ప్రభుత్వం కేసులు డీల్ చేసిన 2 ఐపీఎస్లు ఉన్నారు. ఐజీ రవితో పాటు 5 అడిషనల్ ఎస్పీకి టైంలో మంచి తెలివితేటలు, నైపుణ్యం, చాకచక్యం. ఆయన రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న 4 అధికారులతో చిత్తార్పణ చేశారు. ఈ 4 అధికారులు రాష్ట్రంలో పలు కేసులలో ఇప్పుడు చూసుకుంటే లీగల్ దానికి ఈగల్ టీమ్ కి సంబంధించి ఆయన చైర్మన్ గా మెయిన్ అధికారిగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఏసీబీలో పలు ఉద్దండ కేసులను కూడా పరిశీలించిన అధికారులు ఎదురున్న పరిస్థితి. అడిషనల్ ఎస్పీగా ఆ రాష్ట్రంలో మంచి పేరు పథకాలు తీసుకున్న వ్యక్తిగా ఉన్నారు. 4 ఉద్దండ రాయుళ్లు కూడా ఈ కేసుకు సంబంధించి నాగరాజు దగ్గర నుంచి ఏమి రాబట్టారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రశ్నార్థకంగా మారింది. 4 ఉద్దండ రాయులు కూర్చొని పెద్ద అధికారులు, తెలివితేటల గల్లోళ్ళు, రాష్ట్ర పలు కేసులు పరిష్కరించిన అధికారులు నాగరాజుని విచారిస్తున్న సమయంలో నాగరాజు ప్రతి ఒక్కళ్ళ మాటకి దాట వేసుకుంటా పోతున్నవైనో, కొంత మౌనం వహిస్తున్నవైనో, రాబట్టారు ఏమి రాబట్టలేదనేది మాత్రం ప్రజలకు పెద్ద ఎత్తున ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ అంశం మీద ఆ శిక్షాధికారులు మీడియా సమావేశంగా ఏం జరిగిందో తెలియకపోయిన పక్షంలో రాష్ట్రంలో ప్రజల్లో అయోమయం నెలకొని ఉంది. కొంతమంది అధికారులు తెలియపరచడం, నాగరాజు ఏమీ చెప్పలేదు, పెదవి విప్పలేదని చెబుతున్న పరిస్థితి. కొంతమంది అధికారులు ఎందుకు నాగరాజుతో పాటు ఉన్న అధికారులను బయటికి తీయట్లేదని పోలీసు వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పోలీసు అధికారులతో పాటు రాష్ట్రంలో ప్రజలు కూడా ఆ నాగరాజును విచారించిన క్రమంలో ఏమి జరిగిందనేది ఎందుకు తెలియపరచట్లేదని ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా నాగరాజుని ఈ రోజు కోర్టులో అదుపులోకి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత, ఆ రిమాండ్ విధించిన తర్వాత మరలా పోలీసు ఆయన్ని తమకు కొంత మేరకు సమాచారం కావాలి కాబట్టి తమకి ఆ నాగరాజును అప్పగించాలని నేపథ్యంలో
భవిష్యత్తులోనే దీనికి సమాధానాలు దొరికే పరిస్థితి, కానీ ప్రస్తుతానికి ఏమి చెప్పారు ఏమి తప్పలేదు అనేది అయితే తెలియని పరిస్థితి, గందరగోళంలో ప్రజలు ఉన్న పరిస్థితి అయితే ఉంది సిఐ నాగరాజు కేసు విషయంలో. సందీప్, అయితే సీఏపై ఆరోపణల వేళ ఆయనకు ప్రజల నుంచి కూడా మద్దతు పెరుగుతున్నట్టు తెలుస్తుంది. పోలీసులు ఏ విషయంలో కూడా ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో మనం చూసుకుంటే గత 5 రోజులుగా సిఐ నాగరాజుకి సపోర్ట్ గా కొవ్వొత్తుల ర్యాలీ చేశారు, మౌన ప్రదర్శన చేశారు. పలు సందర్భాల్లో ప్రజలు పెట్టుకున్న విన్నతి ఏదైతే ధర్నా చౌక్ లో తాము ధర్నా చేస్తామంటే ఆ పోలీసులు అనుమతి ఇవ్వని పరిస్థితి ఉంది. కొంతమంది సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకుంటారని 3 రోజుల నుంచి వస్తున్న సమాచారం మేరకు నాగరాజుని అదుపులోకి తీసుకోకుండా 3 రోజులుగా కొంతమంది ప్రజలు నాగరాజు ఇంటి వద్ద కాపలా కాస్తున్న పరిస్థితి ఉంది. రాత్రి పగలనక అక్కడే ఉండి నాగరాజుని అడ్డు పెట్టుకుని ఉన్న ప్రజలు ఉన్నారు. నాగరాజుని అదుపులోకి తీసుకునే క్రమంలో కూడా అదుపులోకి తీసుకోవటానికి ఇంట్లోకి వెళ్తున్న క్రమంలో శిక్షాధికారులని పోలీసుల్ని లోపలికి వెళ్ళనీయకుండా ఆ ప్రజలు అడ్డుకొని అక్కడే బైఠాయిస్తే బలవంతంగా వారిని పక్కకు లాగేసిన పరిస్థితి. నాగరాజుని అదుపులోకి తీసుకొని ఆ వాహనంలో ఎక్కించుకొని వెళ్తున్న క్రమంలో వాహనాలకు అడ్డుపడుతున్న పరిస్థితి ఉంది. ఆ వాహనంలో ఎక్కించుకొని ఆ సిట్టి కార్యాలయానికి తీసుకెళ్లే క్రమంలో అడుగడుగున అడ్డుపడతా ఆ నాగరాజుకు సపోర్ట్ గా ప్రజలు వాహనాల బట్టి పరిగెత్తుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే నాగరాజుకి ప్రజల్లో కొంతమేరకు మద్దతు ఉండటం, కొంతమంది ఆ మద్దతుదారులు మీడియా ముందుకు వచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో నాగరాజు అనే వ్యక్తి సీఏగా బాధ్యతలు స్వీకరించక ముందు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో క్రైమ్ రేట్ ఎంత ఉంది, అలాగే కృష్ణలంక ఆ పోలీస్ స్టేషన్ సీఐగా నాగరాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రైమ్ రేట్ ఎంత తగ్గిపోయిందో ప్రభుత్వం గమనించాలి, పోలీసు అధికారులు గమనించాలి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు గతంలో కుప్పలు తెప్పలుగా ఉండి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి, కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఇంత మంచి చేసిన వ్యక్తి ఆ ఫోటో మా ఇళ్లలో ఉన్నాయి, మా పిల్లలకి ఆ సిఐ నాగరాజుని చూసి నేర్చుకోవాలి, తెలుసుకోవాలని మేము చెప్తున్న క్రమంలో సిఐ నాగరాజుని ఎందుకు తప్పుపడుతున్నారంటూ ప్రజలు ఆయనకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఓ పక్క నాగరాజు ఏమవుతాడో, నాగరాజు ఏం తప్పు చేశాడు, ఏం శిక్ష పడుతుందని ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. మరో పక్క నాగరాజుకి ఏం కాకూడదు, నాగరాజు మంచివాడు, తమ పిల్లలకి నాగరాజుని చూసి ఇలా ఉండాలని నేర్పుతున్నామని అనుకునే ప్రజలు కేసులో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఒక ఉత్కంఠ నెలకొని ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. తండ్రి, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. అవసరం లేదు.